అదే మున్సిపాలిటీ బండి. ఆ ఎద్దు కుప్ప తొట్టిని చూస్తే కానీ ఆగి సావదు. ఇగో అల్లుడు సాంప్రదాయాలు ఆచారాలు అంటే ఎంత మక్కువ ఇప్పుడు అర్థమైంది. సన్యాసిరావు గారు కూడా తమ పెళ్లి చూపులకి ఇలాగే ఎద్దుల బండిలో వెళ్ళారట. అంచేత వాళ్ళ అబ్బాయి పెళ్లి చూపులు కూడా అలాగే వెళ్ళాలని ఇలా వచ్చారు. సెంటిమెంట్. రండి రండి తెచ్చేయండి. మరి బండి అది బండే. ఆర్టీసీ బస్ అనుకోట్ల వాళ్ళు. అవతల టిఫిన్లు చల్లారిపోతున్నాయి. పద పెదవా, పదండ్రా, పదమ్మా, పద. కూర్చో బాబు. పెళ్లి కొడుకు హీరోలా ఉన్నాడే. అబ్బా పోవే. అయ్యా పిల్లని పిలిపించమంటారా? పిల్ల వస్తుందిలేవయ్యా. ముందు తినడానికి వేడి వేడిగా ఏమున్నాయో పిలిపించు. అయ్యా టుడే స్పెషల్ లడ్డు. ఇకపోతే ఇడ్లీ వడ ఉప్మా పెసరట్టు దోశ. ఎందుకు ఆలస్యం? తోసే. చూడండి, దీని కాబోయే మావగారు వాళ్ళు ఎంత అసహ్యంగా తింటున్నారో చూస్తుంటేనే డోకొస్తోంది. సన్యాసరావు గారు ఆ అమ్మాయిని చూశారు? చూడొచ్చులేవయ్యా. ముందు తినే పదార్థాల గురించి ఆలోచించు. ఈ ఏదో ఉట్టి పచ్చడి తిని ఇడ్లీ వదిలేశాడు. పచ్చడి పంపించమనం. మామయ్య గోరుముద్ది పెట్టాలా? ఈ పొడక అయిపోయిందిరా. వస్తామండి. 2 రోజుల్లో కబురు చేస్తా. మామయ్య మనం ఇంకా పిల్లని చూడలా? నార్మీరా కళ్ళు ఆర్పుడు వెధవా. పిల్లని చూడటం ఎందుకురా? ఇంటిని చూడలా, ఇంటి ఓనర్ని చూడలా, కమ్మటి భోజనం రుచి చూడలా, అన్నం అంతా పట్టు చూడక్కర్లా. ఒక ఇడ్లీ పట్టుకుంటే తెలిసిపోట్లా పిల్ల పొజిషన్ ఏంటో. పద పదమయ్యా, వస్తామండి. పదండి. అయ్యా సన్యాసరావు గారు బాగా చేశారు. సరిగ్గా తిన్నారు. ఒంటెద్దు బండి మీద రాగానే అర్థమైంది మీరు ఎలాంటోళ్ళో. ఇదిగో చూడు, 2 రోజుల లోపు మీ నాన్న పిల్ల నచ్చిందని కబురెట్టాడా సరే సరే, లేదా ఉప్మాలో విషం కలిపి బలవంతంగా అయినా నీ చేత తినిపించకపోతే నా పేరు భీమారావు కాదు, గుర్తుంచుకో. టైం అయిపోతుంది. అక్క అక్క, ఏమిటి ఆ కేకలు? 3 రోజుల క్యాంప్ కి ఏదో అత్తారింటికి వెళ్తున్నట్టు ఏమిటి హడావుడి? వెళ్తున్నది టెన్నిస్ టోర్నమెంట్ కి. కాస్త గ్లామర్ గా ఉండాలిగా. విష్ మీ ఆల్ ది బెస్ట్. ఓకేరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బిందు, నే రెడీ, బయలుదేరదాం. నువ్వెక్కడికి? కాబోయే భార్య కదా, దగ్గరుండి చూసుకుంటాడు. ఎరా వీరు దీనికి మొగుడా? అంటే తమరు కాబోయే బావగారు అంటే నీ మొగుడు కాదు మావయ్య. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కన్నా ఏ నూతిలోనో గోతులోనో పడి చావడం మేలు. మీ మొహాలకి పెళ్ళొకటి. పదబిందు. ఏంట్రా చిట్టి అలా మాట్లాడుతున్నారు? ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే, అర్థాలు వేరులే. అర్థమైందా? అదే ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తూ ఉండు. పట్టుకోండి. పారిపోతారా? పారిపోతే నేను వదులుతాననుకున్నా. ఏంటండి ఏమైంది? ఏమైందా? హోటల్కి వచ్చి టిఫిన్ తిన్నాడు, మర్చిపోయింది డబ్బుల్లో ఉన్నాడు. వెళ్లి పిండి రుబ్బరా అంటే సరే అని వెనక నుంచి ప్లేట్ పట్టు పారిపోతున్నాడు వేధవా. అలాగా, తీసుకెళ్లి పోలీసులు చెప్పండి. పోలీసుల దాకా ఎందుకు? వీడికి నేను సరిపోను. తీరా ప్లేట్లు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ అమ్మాయి కూడా భలే ఆడిందే. కంగ్రాట్స్. మీరు గెలిచిన సందర్భంలో మీకు మీ ఫ్రెండ్స్ కి మంచి పార్టీ ఇద్దామనుకుంటున్నాను. ఏమంటారు? అబ్బే పార్టీ వద్దండి, కంగ్రాట్స్ చెప్పారుగా అదే చాలు. మిస్టర్, ముక్కు ముఖం తెలియని వాడు వచ్చి పార్టీ ఇస్తా ఉంటే వెంటపడి వచ్చేస్తాం అనుకుంటున్నారా? ఏమండి, నేను అలాంటి వాడిని కానండి. ఆడపిల్ల అడిగిన కన్ను కొట్టడం తెలియని వాడిని. కావాలంటే అడిగి చూడండి. ఏమండి, మీతో కాసేపు మాట్లాడి అదృష్టం కల్పించండి. కాదనకండి ప్లీజ్. ఓకే మిస్టర్. ఆగండి ఆగండి, రేపు సాయంత్రం 6 గంటలకి ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ రండి, మేము వెయిట్ చేస్తూ ఉంటాం. అలాగేనండి, రేపు ఆర్ఎంబీ గెస్ట్ హౌస్. థ్యాంక్స్ థ్యాంక్స్. ఏమే, నీకేమైనా బుద్ధుందా? రేపు మన ఊరు వెళ్తున్నాగా. అందుకే రేపు రమ్మంది. పదండి. అయ్యా సన్యాసరావు గారు, లక్షణమైన సంబంధం. ఇద్దరే కూతుళ్ళు బోళ్ళంత ఆస్తి, మగ దిక్కులేని సంసారం. మీరు సరేనంటే పెత్తనం అంతా మీదేనండి. పరాయి ఊరి సంబంధాలు మాకు గిట్టుబాటు కావు. ఆలోచించదన్నా. ఇదిగో నమ్మ అమ్మాయి ఫోటో చూడు. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. మీ వాడికి ఎవరు నచ్చినా వాళ్ళని ఒప్పించే పూచి నాది. అమ్మాయిలు బాగున్నా నాన్న? నాకిద్దరూ నచ్చారు. ఆ తప్పుడు కొత్త కుయ్యద్దన్నా. ఫోటో చూస్తే చాలు నాకు నచ్చారంటావు. వాళ్ళు రాళ్ళ కొడతా. ఫోటోల గురించి కాదు పంతులు గారు, ఎంతమంది కలిసి ఆ ఊరు వెళ్ళాలంటే టీఏ బ్రోకరేజ్ ఎంత అవుతుంది, దాని గురించి ఆలోచించేస్తున్నా. ఓ పని చేస్తా, ఏమిటండి? అబ్బాయిని ఒక్కడిని పంపిస్తా. అలాగే. అడుగో, పెళ్లి కొడుకు రానే వచ్చాడు. సమయానికి వచ్చావు. జగన్నాథ గారు మంచి సంబంధం తీసుకొచ్చారు. రేపు నువ్వు ఒక్కడి వెళ్ళి పిల్లని చూసిరా. అమ్మాయి, ఆ ఫోటోలు చెప్పాను కదా నాన్న, నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడే చేసుకుంటానని. పిల్ల బాగుందిరా. అవును బావా, పైగా బాగా ఉన్నవాళ్ళు కూడా. ఎవరైనా చెప్పేదా నేను విన్నో, నాకు ఇష్టం లేదు అంతే. మీరు వెళ్ళిన చోటల్లా బాగా మెక్కి ఇంటికి చేరుతారు. వాళ్ళేమో నాకు వార్నింగ్ ఇస్తున్నారు. నేను వీధుల్లో తిరగాల అక్కర్లేదా? అందుకే నేను వెళ్ళను అంతే. ఏంట్రా ఏంటి పచ్చిమాలతున్న కొద్దీ పెద్ద చెట్టు ఎక్కుతున్నావు? అడుగుతున్నావు అనుకున్నావు నీ బాబునే. వెళ్ళరా. వెళ్ళను. ఈ ఇంటి ఓనర్ గారితో పెద్ద చిక్కొచ్చి పడింది. అడ్డమైన పనులన్నీ చెబుతున్నాడు. చిచ్చి. చెప్పండి. A to Z సర్వీస్ అని బోర్డు పెట్టావు, ఏ పనైనా చేస్తావా? నిస్సందేహంగా మీ వల్ల కాని పని, మీకు చేతగాని పని ఏ పనైనా చేస్తుంది A to Z. అయితే జాగ్రత్తగా విను. చెప్పండి. నాకు పెళ్ళే 6 ఏళ్లైంది, కానీ మనం మాట్లాడుకునే సంగతులు ఎవరూ వినరు కదా. మీకు ఆ భయం అక్కర్లేదు, చెప్పండి. ఎందుకైనా మంచిది, దగ్గరికి రా. ఆ, నాకు పిల్లలు పుట్టడం లేదు, ఏం చేయమంటావు? మై గాడ్, ఇది A to Z కాదు కదా, ఎవ్వరూ ఏమీ చేయలేరు. స్వయం కృషి పట్టుదల కావాలి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నా పేరు మోహన్, బయట బోర్డ్స్ వచ్చాను. కాస్త అర్జెంట్ మ్యాటర్. ఇందేదో అర్జెంట్ మ్యాటర్ అట, కొంచెం బయట వెయిట్ చేస్తుంటారా? నాది అర్జెంట్, రూట్ తెలిస్తే తండ్రినైపోతా. చూడండి, అందం, పలుకుబడి, డబ్బు, హోదా ఎన్నున్నా కాని పనల్లా ఇదొకటే. మీరెళ్ళి సాయంత్రం రండి, ఈ లోపు స్కీమ్ ఆలోచించి పెడతా. బాగా ఆలోచించు, డబ్బు సమస్య లేదు, రేపటి తేలిపోవాలి. వస్తా. ఓకే. ఎస్, కూర్చోండి. నా పేరు రఘు, మీకేం సహాయం కావాలో చెప్పండి. ఏం లేదండి, నా పేరుతో మీరు చోటుకి వెళ్ళి రావాలి. అర్థం కాలేదు, వివరంగా చెప్పండి. నేను చోటకి పెళ్లి చూపులకి వెళ్ళాలి. కొన్ని కారణాల వల్ల వెళ్ళకపోతున్నాను. వెళ్ళకపోతే మా నాన్న గొంతు పిసికి చంపేస్తాడు. మీ బదులుగా నేను వెళ్ళి పెళ్లి చూపులు చూసి రావాలి, అంతేగా? ఎగ్జాక్ట్లీ అంతే. వెళ్ళొచ్చి వివరాలు చెప్పేదాకా ఇంటికి వెళ్ళలేను. ఓకే, ముందు నేను వెళ్లాల్సిన చోటు, దాని తాలూకు వివరాలు చెప్పండి. అలాగే, రాసుకోండి. చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, రూమ్స్ ఉన్నాయండి? ఉన్నాయి. ఓ సింగిల్ రూమ్ ఇవ్వండి. పేరు? అసలు పేరుతో రూమ్ తీసుకుంటే అసలు బాబుకి తెలిస్తే అసలుకే మోసం వస్తుంది. ఏం పేరు చెప్దాం? మారి పేరు చెప్దాం. ప్రేమ్ కుమార్. ఊరు? విజయవాడ. మీరా సార్? నమస్కారం సార్. ఒరే సుబ్బారావు, సార్ని 111 నెంబర్ రూమ్ తీసుకో, దగ్గర తీసుకెళ్ళరా. మరి అడ్వాన్స్ పర్వాలేదు సార్, తర్వాత చూసుకుందాం సార్, ముందు మీరు వెళ్ళండి. అంతేనటరా? వెళ్ళండి సార్. అలాగే, మీరు వెళ్ళండి సార్. ఎవరండి ఆయన? ప్రేమ్ కుమార్, మినిస్టర్ గారి తాలూకు. అబ్బో, పైసలు గాని తీసుకున్నామంటే మన పని పైసలు అయిపోద్ది. ఏమండి, ఎవరు కావాలి? బిందు, టెన్నిస్ ప్లే. ఇవాళ నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది, రమ్మని. ఆగండి. చాలా సంతోషం, వాళ్ళందరూ ఉదయాన్నే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు? నిజం? నిజం.
సపోజ్ మనం బొంబాయిలో ఉన్నాం అనుకో. నమస్కారం అండి. నమస్కారం. ఆ ఫ్లైట్లు అది కాదండి. ఏది కాదండి? ఈ ఇల్లు ఇది ఇల్లే. సౌభాగ్యమ్మ గారి ఇల్లేనండి. అవునండి. మీరండి? నా పేరు మోహన్ సన్యాసరావు గారి అబ్బాయిని. అంటే పెళ్లి చూపుల కోసం. ఈయన మా అన్నయ్య రాజా. చూస్తేనే అర్థమైందండి. నమస్కారం అండి. హాయ్. రండి 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 రండి. అమ్మగారు అమ్మగారు పెళ్లి వారు వచ్చేస్తున్నారు. వస్తున్నాను తొందర కానీ. రండి బాబు రండి. నమస్తే అండి. జగన్నాథరావు గారు ఫోన్ చేసి చెప్పారు. అవును మీ నాన్నగారు వాళ్ళు రాలేదేమిటి? అదేనండి, మా నాన్నకి రాత్రి నుంచి హెవీ మోషన్స్ వాంతులు. చాలా సంతోషం బాబు. అక్కాయ్ వాళ్ళ నాన్నగారికి వాంతులు మోషన్స్ అంటే సంతోషం ఉంటాయి. కూర్చో బాబు, అమ్మని తీసుకొస్తాను. పదండి బాబు కూర్చోండి. బాబు మా పెద్దమ్మ ఇందు. అన్నాయ్ అర్థమైందా? ఇందు అబ్బాయి కాఫీ అమ్మా. అయ్యో సారీ అండి. ఇట్స్ ఓకే. చూసుకోవద్దు. చూసుకోబట్టే యాక్సిడెంట్ జరిగింది మమ్మీ. పర్వాలేదండి, వాష్ చేద్దాం. బాత్రూమ్ ఎక్కడండి? చూపిస్తాను రా బాబు. నువ్వు రాక. అమ్మాయి అయిపోయింది. నీ జీవితం అయిపోయింది. నీ జీవితం మొత్తం అయిపోయింది. ఇందు పెళ్లి అయిపోతోంది.